మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. తిన్నగా నిలిపిన ఎడల, చాపిన ఎడల, విడిచిన ఎడల, కొట్టివేసిన ఎడల నీవు సంతోషించదవు, స్థిరపడి యుందువు. యోబు 11:13-14. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, మన మనస్సును మనము తిన్నగా నిలిపిన ఎడల అంటే అటు ఇటు ప్రక్కకు కాకుండా దాన్ని మనం తిన్నగా నిలిపినాడల, మరి నీ చేతులు ఆయన వైపు చాపినాడల. మన చేతులు ఆయన వైపు అనగా దేవుని వైపు చాపిన ఎడల, అలాగే పాపము నీ చేతిలో ఉంట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ చేతిలో ఒకవేళ పాపం ఉందా, దాన్ని నువ్వు చూస్తున్నావా? నీ పాపము నీ చేతిలో ఉన్నట నీవు చూచి దానిని విడిచిన ఎడల, పాపమును నీ చేతిలో నుండి తీసివేసిన ఎడల, దాన్ని పూర్తిగా విడిచిన ఎడల, అలాగే కాకుండా నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నీ గుడారం, హృదయం అనే గుడారం, నీ గుడారంలో ఏముంది? ఒకవేళ దుర్మార్గత ఉందా? దుర్మార్గతను ఏర్పరచుకొని ఉన్నావా? నీ దుర్మార్గతను నీ గుడారంలో నువ్వు దాచుకొని ఉన్నావా? మరి అందుకే అంటున్నాడు, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినాడు. ఈ దుర్మార్గత అంతా నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించను. దోషిగా ఉన్నప్పుడు సంతోషించలేవు, దోషులుగా ఉంటే భయపడతాం, కానీ నిర్దోషిగా ఉన్నప్పుడు మనం సంతోషించేవారుగా ఉంటాం. అందుకే ఆయన అంటున్నాడు, మీరు నీ దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయంగా నిర్దోషివై నీవు సంతోషించదు. అలాగే మరి సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండు. ఏ భయము లేకుండా నిర్భయంగా నీవు స్థిరపడి ఉండు. ఇవన్నీ మనం విడిచిపెట్టిన ఎడల, మనసును తిన్నగా దేవుని వైపు మనము నిలిపిన ఎడల, పాపమును మన చేతిలో నుండి తీసివేసిన ఎడల, దాన్ని విడిచిన ఎడల, చూడండి మరి గుడారంలో ఉన్న దుర్మార్గతను మనం విడిచిన ఎడల నిశ్చయంగా మనం సంతోషించేవారిగా ఉంటాం, నిర్భయంగా మనం జీవించేవారు. అట్టి కృప, దీవెన, ఆశీర్వాదం, అటువంటి జీవితాలు దేవుడు మనకు అనుగ్రహించి 2026లో మనందరినీ ముందుకు తను నడిపించునుగాక. ఆమేన్.